హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఝాన్సీ మంజీరాలు పట్టుకుంటుంది, కట్టుకుంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. లైఫ్ మొత్తంలో కొన్ని కొన్ని కోరికలు తీరని కోరికల్లా అలా ఉండిపోతూ ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో ఉంటాయండోయ్, నాకు మాత్రమే కాదు. అలాంటి ఒక కోరిక ఈ నాట్యం కూడా. అర్హత లేకపోయినా వాటిని స్పృశించానన్న తృప్తి కోసం ఏదో చిన్న సరదా అంతే. ఇది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మన్నించండి. ఇంతకీ విషయం చెప్తాను వినండి. సంప్రదాయ ప్రాచీన కళలకు పుట్టినలైన మన రాజమండ్రికి కూచిపూడి నృత్యాన్ని పరిచయం చేసింది, ఇక్కడ తీసుకొచ్చి ఎంతో మందికి నేర్పింది శ్రీ హేమాద్రి చిదంబర దీక్షితులు గారు. ఆయన సంతతి తరతరాలుగా కూచిపూడి నృత్య కళాకారులుగా ఉండడం మాత్రమే కాకుండా ఎంతో మందిని ఇందులో నిష్ణాతులను చేస్తూ ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తూ చాలా మంది కూచిపూడి నర్తకీమణులని మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తయారు చేశారు. మన పిల్లలకు, మన ముందు తరాలకు కూడా ఏదైనా ఒక ప్రాచీన కళను నేర్పించాలి, వాళ్ళని అలా చూసుకోవాలని చాలా మందికి కోరిక ఉంటుంది. అలాంటి తల్లిదండ్రులు చాలా మందికి ఒక ముచ్చటైన కోరిక, తల్లిదండ్రులకు మాత్రమే కాదండి, తల్లులకు కూడా. ఎందుకంటే జీవితంలో కొన్ని చెయ్యాలి అనుకుని ఆగిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి శ్రీ హేమాద్రి చిదంబర దీక్షితులు గారి మనవడైన శ్రీ హేమాద్రి బద్రీనాథ్ గారు 40 రోజుల పాటు సమ్మర్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు. ఈ సమ్మర్ క్లాసెస్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు, ఆడ మగ లింగ భేదం ఏ భేదం లేకుండా ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. 40 రోజుల పాటు బేసిక్స్తో నేర్పించి ఒక సాంగ్కి చక్కగా ప్రాక్టీస్ చేయించి, ఆ ప్రాక్టీస్ మీకు స్టేజ్ ప్రోగ్రామ్ కూడా ఇప్పించి సర్టిఫికెట్ మొమెంటోతో పాటు లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇది సాధించాను, నేను ఇది చేయగలిగాను అనే ఆత్మసంతృప్తిని చాలా మందికి ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఫీజు కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయనంత తక్కువ. కూచిపూడి అంటే కేవలం నాట్యం మాత్రమే కాదు, మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టే ఒక ప్రాచీన కళ. ఇలాంటి కళలు వేరొకరికి నేర్పాలంటే ముందు మనం పండితులమై ఉండాలి. ఖచ్చితంగా వీరు ఇందులో నిష్ణాతులే. ఈయన మాత్రమే కాదండి, వీరి అక్కలు కూడా అందరూ కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. కేవలం కళను నేర్పించడం మాత్రమే కాకుండా మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని, అది ఆచరించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాల్ని చిన్న చిన్న కథల రూపంలో పిల్లలందరికీ తెలియజేసే ప్రయత్నం చాలా బాగా చేస్తారు. ఏదో నేను గురువుని, డాన్స్ నేర్పితే నా పని అయిపోతుంది అన్నట్టు మాత్రం కాకుండా ఒక అన్నలాగా దగ్గరుండి ఒక్కొక్క స్టూడెంట్కి ప్రత్యేకమైన కేరింగ్ తీసుకుంటూ ఎక్కడికైనా ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళినా వారి అమ్మగారు కూడా పిల్లల్ని చాలా బాగా సొంత పిల్లల్లా చూసుకుంటారండి. అలా చూసుకుంటూ మన ట్రెడిషన్స్ యొక్క గొప్పతనాన్ని పిల్లల్లో అణువణువున నింపే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం నాట్యం నేర్పడం మాత్రమే కాకుండా ఇలాంటి ఒక సంస్కృతి, మన పూర్వీకుల యొక్క ఈ సంస్కృతిని పిల్లలకి అలవాటు చేసేటువంటి ప్రయత్నం చాలా గొప్పగా చేస్తున్నారండి. దానికి ఖచ్చితంగా అందరూ మెచ్చుకోవాల్సిన విషయం అండి. అంతా బాగానే ఉంది, మేము రాజమండ్రిలో ఉండడం ఎలా అనుకుంటున్నారా? ఆన్లైన్లో కూడా చెప్తారండి. ఆన్లైన్లో కూడా మీకు ఆఫ్లైన్లో ఎంత డీటెయిల్డ్గా, ఎంత వివరంగా చెప్తారో అంతే క్లియర్ కట్గా చెప్తారు. ఇక్కడ ఆన్లైన్లో దగ్గర 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు నేర్చుకునే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. డీటెయిల్స్ అన్ని క్లియర్ కట్గా చెప్తూ పేరెంట్స్ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. ఒకసారి వీడియోని అస్సలు మిస్ చేయకుండా చూడండి. నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను ఎన్నో వీడియోలు చేస్తుంటాను, మీకు యూస్ఫుల్ అనిపిస్తాయని అవి చాలా చూస్తుంటారు. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మన ట్రెడిషన్స్, దాని మూలాలు, మనం ఏం మిస్ అవుతున్నాం, ఏం కావాలి మన పిల్లలకి, మనం ఏం ఇవ్వగలం, ముందు తరాలకు ఏం అలవాటు చేయాలనేది క్లియర్ కట్గా ఉంది. సో ప్లీజ్ డోంట్ నా హానెస్ట్ ఆన్సర్ ఏంటంటే, ఇంతకు ముందు వరకు లైక్ నాకు డాన్స్లో ఇంత నాలెడ్జ్ ఉంటుంది, డాన్స్ అంటే చేయడం మాత్రమే అని అనిపించేది. ద మూమెంట్ ఐ జాయిన్ గురుగారి దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి డాన్స్లో ఇంత ఉంటుందా, లైక్ మునిగే కొద్దీ మహాసముద్రంలో అనిపిస్తుంది. థియరిటికల్గా, ప్రాక్టికల్గా చాలా బాగా చెప్తారు. మనకు అర్థమయ్యేలాగా ఒక స్టోరీ లాగా. ఇప్పుడు మనం కట్టుకునే లైక్ మనం పెట్టుకున్న బొట్టుతో సహా దానికి వెనుకున్న పెద్ద కథలాగా స్టోరీలా చెప్తారు. నేను మ్యాక్సిమం నా డాన్స్ గురుగారి దగ్గరే కొనసాగిస్తాను. ఒకవేళ వేరే ఊరు మారినా కూడా ఆన్లైన్లో కూడా చెప్తారు కాబట్టి ఆన్లైన్లో కంటిన్యూ చేస్తాను. ఆన్లైన్లో చెప్తారు మీ గురుగారు? ఎంత దూరమైనా చెప్తారండి, US వరకు అయినా చెప్తారు. క్యారెక్టర్ కూడా అనేది బిల్డ్ చేస్తారు పిల్లలకి. అంటే ఏంటి, ఇలా బొట్టు పెట్టుకోవాలి, ఎలా ఉండాలి, దాని వెనకాల దానికి ఒక స్టోరీ చెప్తారు. ఇప్పుడు నార్మల్ గా పెట్టుకోండి అని మనం చెప్తాము, ఎవరు వినరు కదా. 40 days సమ్మర్ క్లాసెస్ మాత్రమే కాకుండా కూచిపూడి పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, మా పిల్లలు కూచిపూడిలో ఆరితేరాలి, నేను కూడా నేర్చుకోవాలి అని ఎవరనుకున్నది, తల్లిదండ్రులు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, దీనికి లింగభేదం లేదు, వయసు రీత్యా వయసుతో సంబంధం లేదు. ఇంకా ఆయన చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళకి ఇంకా తొందరగా వస్తుందండి. మనం చెప్పేది ఏంటి, ఆ మాట యొక్క భావం అర్థం క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇంకా పిల్లల కంటే పెద్దవాళ్ళు బాగా చేస్తారని చెప్తున్నారు. బట్ మీలో ఎవరికి కోరుకున్నా కూడా మీరు ఒకవేళ వెళ్ళలేకపోతే ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా మీరు నేర్చుకోవచ్చండి. ఆన్లైన్ ద్వారా కూడా చాలా క్లారిటీగా, చాలా డీటెయిల్డ్గా
నేర్పిస్తారు. ఆఫ్లైన్లో నేర్చుకునే వాళ్ళకు కూడా 3 ప్లేసెస్లో ఈ కూచిపూడి నృత్యం నేర్పిస్తున్నారు. వాళ్ళ టైమింగ్స్ని బట్టి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఏప్రిల్ 21 నుంచి ఈ సమ్మర్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. మనకి జూన్ 3 అనుకుంటా, మోస్ట్లీ 40 డేస్ అనేది ఉంటుంది ఈ వర్క్షాపు. రాజమండ్రి కొంతమూరులో, సాయినగర్ మారంపూడి సాయినగర్లో, చక్రద్వార బంధంలో ఈ 3 ప్లేసెస్లో నేర్పిస్తారు. దాంతోపాటు ఆన్లైన్లో కూడా మనకి నేర్పిస్తారన్నమాట. మీ టైము కన్వీనియంట్ కంఫర్ట్ని చూసుకుని మనం ప్లాన్ చేసుకుని మరి నేర్పిస్తారండి. సో దానివల్ల మీకు ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా చాలా డీటెయిల్డ్గా మీ పిల్లల్ని మీరు నమ్మలేని విధంగా ఓన్లీ డ్యాన్స్లో మాత్రమే కాకుండా సంస్కృతి సంప్రదాయాల పట్ల, మన విధానాల పట్ల వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. అంతలా మోటివేట్ చేసి పిల్లల్ని ఒక పద్ధతి ప్రకారం పిల్లలకి నేర్పిస్తారనమాట. సో ఇలాంటి వీడియోస్ స్కిప్ చేయకుండా ఉండండి. అలాగే చాలామందికి షేర్ చేయండి. మంచి విషయం కాబట్టి తప్పకుండా యూజ్ అవుతుంది. ఏదైనా ఒక వీడియో చేసేటప్పుడు ప్రతిదీ ప్రమోషనల్ బేస్ మీదే కాకుండా కొన్ని ఎథిక్స్, కొంచెం వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదండి, అలా కూడా చేస్తుంటాము. ఆల్రెడీ ఇంతకు ముందు ఎప్పుడో లాంగ్ ఇయర్స్ బ్యాక్ మా ఊరు అంటే మా అమ్మ వాళ్ళ ఊరు ఈ గ్రూప్ అంతా వచ్చి డాన్స్ చేశారండి. కూచిపూడి నేర్చుకున్న గురువు గారిని తీసుకెళ్ళాం మేము. అప్పుడు ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు. మంచి అప్లాజ్ వచ్చింది జనం నుండి కూడా, దసరాకు అనుకుంటా. అప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలని అనిపించింది, కానీ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు పేరెంట్స్ చెప్పారు, స్టూడెంట్స్ చెప్పారు, సార్ చెప్పారు, ఇవన్నీ వదిలేండి. యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఒక మాట అయితే 100% చెప్పగలండి. మన ఆడపిల్లల్ని ఒక భరోసాతోటి, నమ్మకంతో ఒక సార్ దగ్గరికి పంపిస్తున్నామంటే, అది ట్యూషన్ టీచర్ అవనివ్వండి, స్కూల్లో టీచర్ అవనివ్వండి, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు. 1కి 100 సార్లు ఆలోచించుకునే రోజుల్లో ఉన్నాం. అంటే మనం భారతీయ సంస్కృతి మొత్తం మర్చిపోయి ఒక వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి ఒక దారుణమైన సమాజంలో బతుకుతున్నామండి. దీనికి ఎవరైనా నెగిటివ్ కమెంట్స్ పెట్టినా కూడా నేను దాన్ని తీసుకోవడానికి సిద్ధమే. కానీ అలాంటి ఒక రోజుల్లో మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఓన్లీ ఏదో ఒక ఆర్ట్ నేర్పుతున్నామో మన పని అయిపోద్ది అన్నట్టు కాకుండా, పిల్లలు అన్ని విధాలుగా కూడా వాళ్ళ క్యారెక్టర్ని బిల్డప్ చేసుకునేలాగా నేర్పే గురువులు ఎక్కడో భూతద్దం వెతికితే 1-2 కనిపిస్తారండి. అందులో ఖచ్చితంగా హేమాద్రి బద్రీనాథ్ గారు ఒకడు. నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ విషయం. ఇంకోటి అండి, ఏదైనా ప్రోగ్రామ్ తీసుకెళ్తే మా పిల్లల్ని సొంత వాళ్ళ చూస్తారంటే చెప్తారు కదా, ఈవిడండి మా సార్ వాళ్ళ అమ్మగారు అనమాట. ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు చూసాను నేను. అంటే మరి నేను దగ్గరుండి తీసుకెళ్ళాను కాబట్టి ఎలా చేస్తారో చూసాం. పిల్లలందరినీ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరిగి పెదరాసి పెద్దమ్మ గారు వాళ్ళు గుర్తొస్తారండి మనకి. పిల్లలు తిన్నారా లేదా, వాళ్ళు కట్టుకున్నారా లేదా, వాళ్ళు రెడీ అయ్యారా లేదా, అమ్మ అవ్వండరా ఏంటో. అసలు అలాంటి ఒక క్యారెక్టర్ని చూసినప్పుడు లాంగ్ మన అమ్మమ్మలు వాళ్ళ వెనకాల రోజుల్లో కూడా అలా ఉంటారో ఉండరో అంత కేర్ తీసుకున్నారండి ఆవిడ. అందుకే ఆవిడ పర్టికులర్ గా చూపించడం కోసమే మేము ముందు తీసుకొచ్చాం. అమ్మా, మీ గురించి నేనైతే నాకు తెలిసింది చెప్పాను. మీరు, మీ పిల్లలు, మీ అబ్బాయి మీరు చేసేది మీకేమనిపిస్తుంది అనేది చెప్పండి. నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే మా మామగారు పెద్ద డాన్స్ మాస్టర్ హేమాద్రి చిదంబర దీక్షితులు గారు. ఆయనకి వారసులు ఎవరు ఉంటారా అని అనుకున్నాను, కానీ మా పిల్లలు తీర్చిదిద్దాలనుకున్నాను. అలాగే తీర్చిదిద్దాను. మా ఆడపిల్లలు ఇద్దరు ఆయన దగ్గరే నేర్చుకున్నారు. కానీ మా బదరి మాత్రం వాడికి 5వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆయన కాలం చేశారు. ఆయన పశుమతి శ్రీనివాస్ శర్మ గారి దగ్గర విద్య అభ్యసించి వాడు క్లాసులు పెట్టడం జరిగింది. నాకు 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఆ పెద్ద పాప వీడు చిన్న పాప అయితే తెనాలి అంగల కుదురులో, ఆ పాప కూడా డాన్స్ టీచరే, వీడు డాన్స్ టీచరే. కానీ వీడు నేర్చుకోలేదు. వీడు మామూలుగా జాబ్ చేసుకుంటున్నాడు ఈ బాబు. నాకైతే చాలా గర్వంగా ఉంది. నా పిల్లలు డాన్స్ టీచర్లు అయిపోయి వాళ్ళ తాతగారి పేరు నిలబెడుతుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా రాజమండ్రిలో ఇంకా పేరు తీసుకురావాలని చెప్పేసి నా కోరిక, నా ఆశ, ఆయన పేరు నిలబెట్టాలని. నేనైతే ఆయన కోడలు అయినందుకు చాలా గర్వపడుతున్నాను. మీరు కోడలు అవడానికి గర్వపడతాం కాదండి, మీరు చెప్తే కూడా ఈ రోజులో పిల్లలు ఎవరండి వినేది? ఎవరు వింటున్నారు? కానీ మీ మాట వినో, లేకపోతే వాళ్ళ తాతగారి మీద గౌరవంతో వీళ్ళందరూ నేర్చుకోవడం, ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని అదే వేలో నడిపించడం మాత్రం ఖచ్చితంగా గర్వపడాల్సిన విషయమే. చక్కగా నేర్చుకున్నారమ్మా. ఎగ్జామ్స్ కూడా రాసేసారు. వాళ్ళు చక్కగా నేర్పుతున్నారు. 100 మంది పిల్లలకి వాళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్స్ అయ్యారు. పిల్లలు బాగా నేర్పుతున్నారు. పిల్లలు నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ తాతగారి పేరు నిలబెడుతున్నందుకు. మీ క్వాలిఫికేషన్ చెప్పండి. అంటే ఈ డాన్స్ లో నేను డిప్లొమా చేశానండి. డిప్లొమా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎంఏ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. కాకపోతే కొన్ని అంటే నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయిపోయిన దగ్గర నుంచి కొంచెం ఇంట్లో ఆర్థిక బాధ్యతలు అయిపోవడం వల్ల కొంచెం పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి రీఎంట్రీ ఇద్దాం కదా అనే ఆలోచనతో పెద్ద గురువు గారు మన
రామలింగ శాస్త్రి గారు, తర్వాత వసంత్ కిరణ్ గారు, వీళ్ళని పట్టుకుని ఎంఏ పూర్తి చేద్దామని ఆశిస్తున్నాను. కంపల్సరీ వాడి నుంచి ఎప్పుడు పిలుపు వస్తే ఎప్పుడు పరిగెడదామని చూస్తున్నాను. ఆల్రెడీ వసంత్ కిరణ్ గారు వచ్చి బెంగళూరులో ఉన్నాను అంటున్నారు. మా పిల్లలందరికీ ఈ మొక్క చెప్తుంటే, సార్ మీరు వెళ్ళొద్దు, నన్ను ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళొద్దు అంటున్నారు. కానీ తప్పదండి, నాకు సర్టిఫికేట్స్ ఉంది. నేను సర్టిఫికేట్ డిప్లొమా అయితే అవగొట్టాను. నెమ్మదిగా అలాగా ఎంఏ కూడా పూర్తి చేసి ఇంకా అలాగా గ్రాడ్యుయేట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారు పిల్లలకి? నేను గత 10 ఏళ్ళ నుంచి నేర్పిస్తున్నాను పిల్లలకి. 10 ఏళ్ళ నుంచి. ఎంతమంది స్టూడెంట్స్ నేర్పించారంటారు ఇప్పటికి? కొన్ని వందల మంది ఉంటారండి. దాంతమంది ఏంటంటే ఉద్యోగం నుంచి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు వాళ్ళకి ప్లేస్ మారుతూ ఉంటారు. ఇక్కడ చాలా చుట్టూ ఈ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ చాలా మంది నేర్చుకున్నారు ఇక్కడ. ఇది బ్యాచ్ వచ్చేసరికి 10వ బ్యాచ్ అండి. ఇది 10వ బ్యాచ్. చాలా మంది ఉండరు, పెద్ద వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు నాకు వచ్చిన నేను నేర్పించిన స్టూడెంట్లు అందరూ వస్తే మనకి ఈ ప్లేస్ కూడా సరిపోదండి. చాలా మంది ఉన్నారు. అలా నెమ్మదిగా చాలా మంది వస్తారు, నేర్చుకుంటారు. పెద్ద వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఇప్పుడు ఆదేటి వాసు గారు వాళ్ళ చుట్టాలు వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు నా దగ్గర. బ్యాచ్ల వారీగా వస్తూ ఉంటారు, బ్యాచ్ల వారీగా ఒక్కొక్కరు వచ్చడం, రావడం, నేర్చుకోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, నేర్చుకోవడం, వెళ్ళిపోవడం అలా జరుగుతుంటుంది. ఎందుకంటే అందరికీ ఓ టైం అంటూ కుదరదు. అంటే స్కూల్స్ ఒకళ్ళు 6కి వస్తారు, ఒకళ్ళు మార్నింగ్ ఏంటంటే 9కి జాబ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక టైం లిమిట్ ఉంటుంది. ఈ టైంలో వస్తారు, కొత్తది ఏమైనా నేర్చుకోవాలంటే నేర్చుకుంటారు. తర్వాత ప్రాక్టీస్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఇది చాలా మంది పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రాక్టీస్ ఏమంటే వీళ్ళు ఇంటికి వెళ్ళి ఫోన్ చూడడం, లేకపోతే టీవీ చూడడం అని జరుగుతుంది. అలాంటి వాళ్ళకి నేను ఏం చేస్తానంటే, ఇంటికి వెళ్ళి మీరు ప్రాక్టీస్ వీడియో నాకు కంపల్సరీ పెట్టండి అంటారు. ప్రతిరోజు ప్రాక్టీస్ వీడియో రాకపోతే వీళ్ళకి గట్టిగా పనిష్మెంట్ అయితే ఉంటుంది. అంటే పనిష్మెంట్ అంటే కొట్టడం అలాంటివి ఏం చేయండి. వీళ్ళకి ప్రాక్టీస్ వీడియో ప్రతిరోజు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వస్తుంది. మాకు ప్రతిరోజు వస్తుందండి. 10 అయ్యేసరికి అందరి దగ్గర నుంచి వీడియోస్ వస్తాయి. వీడియో చెక్ చేసుకుని వాళ్ళ లోపాలు ఏమైనా ఉన్నా లోపాలు చెప్తాను, వాళ్ళు సెట్ చేసుకుంటారు, అంతా బాగా చేస్తారు. మగపిల్లలు ఏమైనా తక్కువ కదా సార్ నేర్చుకోవడం? మగపిల్లలకి ఏంటంటే పూర్వము వచ్చే కూచిపూళ్ళు ఏంటంటే మగపిల్లలు ఆరవేషం వేసి చేసేవారండి. ఇది 1900లలో ఆడపిల్లలకి ప్రవేశం వచ్చింది. అప్పుడు ఏంటంటే మగపిల్లలకి పేరెంట్స్కి ఒక చిన్న మార్క్ ఉంది. అంటే మగపిల్లలు డాన్స్ నేర్చుకుంటే వాళ్ళకి ఏమైనా ఆల్మోస్ట్ కానీ చేంజ్ అవుతాయని. కానీ అది రాంగ్ అండి. ఎప్పుడైతే మగపిల్లలు డాన్స్ నేర్చుకుంటారో ఆరోగ్యంగా ఎంతో హెల్దీగా ఉంటారంటే అంత హెల్దీగా ఉంటారండి. మా కూచిపూడిలో రాధేశ్యామ్ గారు ఒక ఆయన ఉంటారండి. ఆయనకి ఇప్పుడు 95 ఎంత ఉంటాయి. ఆయన చూస్తే ఇక్కడ నుంచి అవలీలగా చాలా దూరం ఎగరగలరండి. మనకి ఆ చేసి ఆయుస్ వస్తుంది తప్ప ఆయనకి అసలు రాదండి. అలాంటి మగవాళ్ళకి ఎందుకు వాళ్ళు ఒక మార్క్ పెట్టుకున్నారో అర్థం కావట్లేదు. అలా అనుకుంటే నేను మగవాడిని, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. కానీ ఏంటంటే నాకు ఎప్పుడు చిన్నది నుంచి ఒక ఆశ ఉంది, నాకు మగవాళ్ళు వస్తే వాళ్ళని ఒక విధంగా తయారు చేయాలి అనుకుంటే వీళ్ళిద్దరూ దొరికారు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ దొరికారు. వీళ్ళని స్థాయికి తీసుకెళ్ళాలి. మగపిల్లల్ని వాళ్ళని ఎప్పుడు వస్తారా, ఎప్పుడు పట్టుకుందామా దొరకట్లేదని చేతికి మగపిల్లలు కాదు. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఏంటంటే కొంచెం ఒళ్ళొచ్చేటప్పటికి మార్నింగ్ లేచిపోయి రన్నింగ్ చేయడం, లేకపోతే ఎక్సర్సైజ్ సెంటర్లకు వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ నథింగ్ బట్ ఎక్సర్సైజ్. ఇది ఎలా అంటే అసలు ఒక ఎక్సర్సైజ్ లాంటిది. మనకి చూడండి, షటిల్ ఆడితే నీ కళ్ళు బాగుంటాయి, లేకపోతే ఇంకోటి వాకింగ్ చేస్తే అలా ఏంటంటే డాన్స్ చేస్తుంటే ప్రతి శరీరంలో ప్రతి అవయవం కూడా కదులుతూ ఉంటుంది. కళ్ళు కదలాలి, మొహం కదలాలి. అందుకనే ఏంటి అంటే ఒక డాన్స్ కి ఒక శ్లోకం పెడతారు. ఆ శ్లోకాన్ని అనుసరించి మనం ఈ కూచిపూడి అనేది వెళ్తూ ఉంటుంది. కంటేన ఆలంబయేద్ గీతం హస్తేన అర్థం ప్రదర్శయేత్ చక్షుభ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళమాచరేత్. అంటే ఈ డాన్స్ అనేది మనం కంటేన ఆలంబయేద్ గీతం అంటే గొంతుతోటి మనం పాట పాడుతూ, అంటే ఇక్కడ గొంతుకి మనం ఎక్సర్సైజ్ అంతే. కంటేన ఆలంబయేద్ గీతం హస్తేన అర్థం ప్రదర్శయేత్. మనం ఏదైతే పాట పాడుతూ ఉంటామో ఆ చేతులతోటి అదే హస్తాన్ని అర్థం చూపిస్తాం. కాబట్టి చేతులు కదులుతూ ఉంటాయి, మనకి చేతులు ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. అంటూ ఉంటారు మజిల్ కి ఎక్సర్సైజ్ ఉండాలి అని. మనం మజిల్ చేతులు ఇలా పెట్టి చేస్తూ ఉంటాం. మనం చేతులు ఇలా పెట్టి బెండ్ కిందకి తెక్కకూడదు, బెండ్ అవ్వకూడదు. అంటే ఇది ఒక మజిల్ ఎక్సర్సైజ్. ఇది ఎంతసేపు పెట్టగలరండి? ఎవరన్నా పెట్టలేరు. అదే ఒక డాన్సర్ ని పెట్టమనండి, ఎంతసేపు అయినా ఉండగలరు. అది చక్షుభ్యాం దర్శయేత్ భావం. ఆ భావాన్ని మనం కంటితోటి మీనింగ్ చెప్తాం. ఆ కంటితోటి ఎలా అంటే మనం సీరియస్ గా చూసి ఇలా రా అని కేకేయడానికి, లేకపోతే సుతారంగా
అని అనడానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఆ కంటి ద్వారానే మనం రకరకాల ఎక్స్ప్రెషన్స్ అనేది అవతల వాళ్ళకి చెప్పొచ్చు. కాబట్టి కంటి అనేది ఒక ఎక్సర్సైజ్. మనం రెప్పలు ఇలా మన ఎక్సర్సైజ్ సెంటర్కి వెళ్తే ముందు కళ్ళు ఇలా 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 ముందు కదపమంటూ ఉంటారు ప్రతిదీ. ఎందుకంటే నేను ప్రతి దాంట్లోనూ వెళ్ళి వాళ్ళకి తెలుసుకోకుండా ఏది మాట్లాడను. అందుకని ప్రతిదీ ఒక ఎక్సర్సైజ్. కళ్ళు ఇలా ఇలా కదపమంటూ ఉంటారు. మనం కళ్ళతోటి అర్థాన్ని వాళ్ళకి చెప్తున్నాం, అది ఒక ఎక్సర్సైజ్ అయిపోయింది. చక్షుభ్యాం దర్శయేద్ భావం పాదాభ్యాం తాళమాచరేత్. మనం పాదాలతోటి బెండ్ అయ్యి మనం ఇలా నుంచుని చెయ్యం. డాన్స్ చేసేటప్పుడు అరమండిలో చేస్తాం. అరమండి అంటే ఏంటంటే మన కాళ్ళు ఎంత హైట్ అయితే ఉంటాయో దానికి సగానికి బెండే చేసేయమంటారు. దానికి సగానికి బెండే చేయడం అంటే ఫస్ట్ లో అందరికీ కష్టంగానే ఉంటుంది, తర్వాత పోను పోను అలవాటు అయిపోతుంది. నిజంగా అరమండిలో ఒక 10 అడుగులు ఎవరన్నా వేయమనండి, వేయలేరు. అది ఒక డాన్సర్స్ వల్లే సాధ్యం. అది కూడా డాన్సర్స్ అంటే ఒక కూచిపూడి, భరతనాట్యం ఇలా చేసే వాళ్ళకి మాత్రమే సాధ్యం. మగవాళ్ళు చేస్తున్నారు, ఆడవాళ్ళు చేస్తున్నారు అంటే దీంట్లో లింగభేదం అయితే ఏమీ లేదు. అందరికీ కూడా ఒక ఎక్సర్సైజ్. ఎప్పుడైతే ఈ బాడీ కూడా మనకి చెప్తూ ఉంటారు, సెంటర్స్ లో చెప్తూ ఉంటారు ఏంటంటే మనం ఎంతైతే అలసిపోతామో అంత శక్తి మనలోంచి జనరేట్ అవుతుంది, కొత్తగా శక్తి జనరేట్. మనం డాన్స్ చేస్తుంటే ప్రతి అవయవం కదులుతూ ఉంటాయి. ప్రతి అవయవం కదిలినప్పుడు బ్రెయిన్ కూడా మనకి ఫ్రెష్ గానే ఉంటుంది. అప్పుడు ఆ బ్రెయిన్ ఎప్పుడైతే ఫ్రెష్ గా ఉందో వీళ్ళు ప్రతిదీ కూడా మెమరీ పవర్ కానీ లేకపోతే వాళ్ళు బాడీ పవర్ కానీ అన్ని కూడా ఇన్ టైమ్ లో వర్క్ చేస్తాయి. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయిలేండి ఆర్ట్స్ ఏం నేర్చుకున్నా కూడా. అది నిజమే. మగవాళ్ళు నేర్చుకోవడం అంటే జూనియర్ ఎన్టీఆర్ 3వ సంవత్సరం వయసు నుంచి నేర్చుకుంటాడండి. అంటే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక మనాడు కానీ అంత ఒళ్ళు ఉండి కూడా అంత పెద్ద పెద్ద స్టెప్లు వేయగలిగాడంటే కేవలం అది ఒక్కటే కారణం. ఇది చిన్న ఎగ్జాంపుల్ అంటే నాకు తెలిసి చెప్తున్నా, బట్ ఇది నిజం. నిజంగా ఈ వీడియో ఎప్పటి నుంచో చేయాలి సార్, నాకు ఇప్పుడు దొరికింది అనుకోవాలి. మా అమ్మాయి గురువుగారు అయిన హేమాద్రి బద్రీనాథ్ గారు, వాళ్ళ తాతయ్య గారు హేమాద్రి చిదంబరం దీక్షితులు గారు. ఆయన పెద్ద డాన్సర్, ఫిలోసఫర్ అండ్ గైడ్ కూడానండి. ఆయన ఎన్నో పుస్తకాలు రచించారు. ఆయన ప్రోత్సాహంతో మా గురువు గారు అయిన హేమాద్రి బద్రీనాథ్ గారు మా అమ్మాయికి చాలా మంచిగా డ్యాన్స్ నేర్పిస్తున్నారు. ఆయన కుటుంబం అందరూ డాన్సర్సేనండి. మా అమ్మాయికి మంచిగా ఎన్నో మెలకువలు నేర్పించారు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మా అమ్మాయి పెర్ఫార్మెన్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయిందండి. అందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. అంతేకాదండి, మా అమ్మాయి ఇప్పుడు 10th క్లాస్ అండి. 200-250 ప్రోగ్రాంలన్నా మినిమం చేస్తుంటుందండి. అందుకు మాకు చాలా గర్వంగా ఉందండి. అంతేకాదండి, ఇంకా మా అమ్మాయి ఎన్నో ఆయన దగ్గర మెలకువలు డ్యాన్సు బాగా నేర్చుకుని మంచిగా నేర్చుకొని ఆయన ఆశీర్వాదంతో మరిన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ రేపు ఎంతో పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. సత్య గారు చెప్పండి ఝాన్సీ గారు. ఇన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారు కదా మానికి ఇక్కడ. అవునండి. మీ ఒపీనియన్ ఏంటనేది ఉన్నది చెప్పండి. ఒపీనియన్ అంటే సార్ అయితే చాలా మంచిగా నేర్పిస్తారండి. రాజమండ్రిలోనే నాకు ఒక బెస్ట్ టీచర్ లాగా అనిపించారు. డిఫరెన్స్ అయితే చాలా ఉందండి. మాన్యాన్ని చాలా చోట్ల జాయిన్ చేస్తాను, మంచిగా నేర్చుకుంది. కానీ ఇతని దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది. చాలా అంటే తను చాలా ఇంకా చెప్పలేనండి. బిహేవియర్ లో కూడా మంచిగా పిల్లలకి ట్రెడిషనల్ గా ఉండాలి, మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా డ్రెస్ వేసుకోవాలి, ఇవి కూడా నేర్పిస్తారు. అంతేకాదు మేడం, ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ కింద కూడా ఉంటది మేడం. పిల్లలకి ఈ రోజుల్లో స్కూల్స్ లో కానీ ఎక్కడైనా గ్రౌండ్స్ గట్రా ఉండట్లేదు, కానీ ఇటువంటివి నేర్పిస్తే ఫిజికల్ యాక్టివిటీతో పాటు మంచి మనం ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఎడ్యుకేషన్తో పాటు ఇది కూడా సైడ్ ఒక మంచి మనం వాళ్ళకి ఒక భరోసా ఇచ్చినంత విధంగా ఉంటది మేడం. ఖచ్చితంగా మన సంస్కృతి సంప్రదాయాలకు వారసులంటే వెళ్ళు. ఇంకొకటి ఏంటంటే మాన్యం చూసి ఇన్స్పైర్ అయ్యి మా రిలేటివ్స్ అడిగారండి క్లాస్ పెట్టించమని. అక్కడ ఒక 30 మెంబర్స్ ఉంటారు, నరేంద్రపురం అని. అబ్బాయి కదా అని భయపడ్డారు. నేను అన్నాను, మీరు చూడండి 1 month చూసిన తర్వాత చెప్పండి అతను ఎలా ఉంటారు అని చెప్తాను. కానీ వాళ్ళు నాకు 1 week లోనే ఫోన్ చేసి చెప్పారు, చాలా బెస్ట్ టీచర్ని పంపించారు, అసలు చాలా మంచిగా ఉంటారు అని చెప్పి పద్ధతిగా ఉంటారండి. ఓపెన్ గా పిల్లలతో కూడా పంపించాలంటే ఈ రోజు ఆడపిల్లల్ని భయపడే రోజుల్లో ఉన్నాం. పిల్లల్ని కూడా ఒక అన్నలాగా ట్రీట్ చేస్తారు, మంచిగా వాళ్ళతో కలిసిపోతారు.
మంచిగా ఇప్పుడు ప్రోగ్రామ్స్ కి వెళ్ళినా గానీ వాళ్ళు తిన్నారా ఉన్నారా అన్ని పట్టించుకుంటారండి ప్రతిదీ కూడా. ఏదో ప్రోగ్రామ్ చేసి పని అయిపోయింది అన్నట్టు కాకుండా అసలు మనీ మైండెడ్ అయితే కాదండి. ఫీజు కూడా చాలా తక్కువ, అతను తీసుకునే ఫీజు అయితే చాలా తక్కువ, దానికి చాలా న్యాయం అయితే చేసేస్తారండి. అంటే 1 hour అంటారు కానీ ఆ 1 hour లోనే చాలా మంచిగా సిలబస్ అయితే నేర్పిస్తారు. మన ఎడ్యుకేషన్ 10th క్లాస్ ఎలా రాస్తామో అలాగే డ్యాన్స్లో కూడా 10th క్లాస్ లెవెల్కి ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఆ ఎగ్జామ్ కూడా సార్ రాయిస్తారు. అంతేకాదండి దీంట్లో కూడా డిప్లొమా అని, గ్రాడ్యుయేషన్ అని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని, పిహెచ్డి అని అంతవరకు కూడా చేయొచ్చు మేడం. ఈ డ్యాన్స్ అనేది చాలా వైడ్ రేంజ్లో ఉంటుంది. ఎంతైనా ముందుకు వెళ్ళొచ్చు పిల్లలు. మన ఎడ్యుకేషన్తో పాటు ఈ డిగ్రీని కూడా మనం పిల్లలకి ఎంత చేసిన వాళ్ళు అవుతాం, భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతాం. రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టేటట్టు ఈ డ్యాన్స్ ఉపయోగపడుతుంది మేడం. మాన్యా, మీ పేరెంట్స్ నీ గురించి చాలా బాగా చెప్పారు. 200-300 ప్రోగ్రామ్స్ ఇచ్చామని చిన్న విషయం కాదు. అంటే ఇప్పుడు 10th క్లాస్కి వచ్చావు కదా, ఇంత చిన్న వయసులో ఇన్ని ప్రోగ్రామ్స్ చేసావు కదా, అసలు నీకేమనిపిస్తుంది చెప్పు. నమస్తే, గురుభ్యో నమః. నాకైతే చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఈ క్రెడిట్ నాది మాత్రమే కాదు, మా గురుగారిది కూడా. ఆయన ఎప్పుడు అంటే ఫోర్స్ఫుల్ గా ఇలా చేయరు, ఫ్రెండ్లీగా ఉంటారు. మన క్యాపబిలిటీ, మన ఎబిలిటీ బట్టి డే బై డే ప్రాక్టీస్ పెంచి అలా అలా చేంజెస్ తెచ్చేలాగా మంచి డాన్స్ అనేది చేస్తారు. ఆ నమ్మకం అయితే ఉంది. ఎప్పుడు అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేదు నేను క్లాస్లో. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా ఒక్క 1 hour లో ఇంత నాలెడ్జ్ నేర్చుకోవడం అనేది నాకే కొత్తగా ఉంది. లైఫ్ లాంగ్ దీన్ని అయితే కంటిన్యూ చేస్తాను. ఖచ్చితంగా. వెరీ గుడ్. నువ్వు చెప్పరా నీ పేరు? నమస్తే మేడం, నా పేరు నిప్సికాంజలి. నేనైతే సార్ దగ్గర 1 year నుండి నేర్చుకుంటున్నాను మేడం. దానికి ముందు వేరే గురువుల దగ్గర నేర్చుకున్నాను మేడం. సార్ దగ్గరగా ఉందని చెప్పి మా పేరెంట్స్ వాళ్ళు సార్ దగ్గర జాయిన్ చేశారు మేడం. నాకైతే ఇక్కడికి వచ్చాక చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది నాలో అయితే. మా పేరెంట్స్ కూడా అదే అంటున్నారు. ఇప్పుడు సార్ ద్వారా సర్టిఫికేట్ ఎగ్జామ్ రాస్తున్నాను మేడం. పొట్టి శ్రీరాములు కాలేజ్లో రాస్తున్నారు మేడం సార్ అయితే నన్ను. ఈ ఎగ్జామ్ గురించి కోర్సు అవన్నీ ఇస్తారు మేడం. చాలా ఫ్రెండ్లీగా చెప్తారు మేడం. ఏదైనా ఒక్క 1 hour లోనే మొత్తం అంతా మనకి ఎంతైతే అందించాలో అంత అందిస్తారు మేడం సార్ అయితే. సర్టిఫికేట్ కోర్సులో థియరీ, ప్రాక్టికల్ కూడా ఉంటుంది మేడం. ప్రాక్టికల్ గా కాకుండా థియరీగా కూడా సార్ బాగా చెప్తారు మేడం. అంటే కూచిపూడి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది అవన్నీ చెప్తారు మేడం. శ్లోకాలు, వాటి మీనింగ్ చెప్తారు మేడం. ఇప్పుడు వాటితో కాకుండా బ్యాలెట్స్ అని చెప్పి చేయిస్తారు మేడం మా దగ్గర. చాలా ఫ్రెండ్లీగా, అంటే మా అన్నయ్యలా ఉంటారు మేడం సార్ మాతో అయితే. సింపుల్ గా ఒక మాటలో చెప్పేసాం. పిల్లలు ఇలాంటి ఒపీనియన్ ఒక సార్ గురించో, ఒక డాన్స్ విషయంలో కదా, ఇందులో అయినా సరే తీసుకురావడం మాత్రం చాలా గొప్ప విషయం. ఆయన క్యారెక్టర్ ఏంటనేది మీ మాటలో క్లియర్ గా తెలుస్తుంది. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు, ఏ ఊరు? విజయ్ భాస్కర్. నేను హైదరాబాద్ నుంచి అండి. మాది పాపకు వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్గా బద్రి సార్ గారి దగ్గర ఆల్మోస్ట్ 5 years నుంచి నేర్చుకుంటుంది పాప. ఇది 5th year కంటిన్యూ చేస్తున్నాము. సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్ ముందే అడిగేస్తున్నాను. ఆన్లైన్ లో ఇలాంటి కూచిపూడి ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అంటారా? వర్కౌట్ అవుతాయండి. అది బోత్ టీచర్స్ బట్టి ఉంటుంది, ప్లస్ చిల్డ్రన్ బట్టి ఉంటుంది. కానీ బద్రి సార్ గారు అయితే ఆన్లైన్లో కూడా సేమ్ అదే రిధంలో, అదే ఆఫ్లైన్ ఎలా ఉంటుందో ఆన్లైన్ కూడా అలాగే ఉంటుందండి. ఆల్మోస్ట్ పాయింట్ టు పాయింట్ ఆయన ప్రతిదీ ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, హ్యాండ్ మూమెంట్ దగ్గర నుంచి లెగ్ మూమెంట్ వరకు, బెండింగ్ నుంచి అన్ని ఆన్లైన్లో సేమ్ ఆఫ్లైన్లో ఎలా ఉందో అలాగే ఉంది. సో అందుకే మేము మా పాపని ఇన్ని ఇయర్స్ కంటిన్యూ చేసాం. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, నేను కాదు మా పాపే ఫస్ట్ థింగ్ నేను మార్చుదామన్నా తనే నేను మారను అనే సిచ్యువేషన్కి వచ్చేసింది. నేను ఆ సార్ తప్ప ఇంకా నేను ఎక్కడ నేర్చుకోను అని చెప్పేసింది నాకు. ఇంకా నాకు అందుకే ఇంకా ఒకటి వేరే ఆప్షన్ లేదు. తను నాకు వేరే ఆప్షన్ ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ అది గురువు గారు శిష్యుల మధ్య ఉన్న అది రిలేషన్. అంతేనండి. అసలు ఆ రిలేషన్ ని ఈ రోజుల్లో బిల్డ్ చేయడం కష్టం అండి. అదైతే కష్టం. ఆ రిలేషన్ బిల్డ్ చేసుకోవడం ఈ రోజుల్లో కష్టం. అదైతే కరెక్ట్. నేను ఈవెన్ ఆయనతో నేను కలకత్తా కూడా పంపించాను సార్తో. అంత దూరం వెళ్ళి నేను సేఫ్ గా వచ్చేసి మొత్తం అంతా ఆయనే చూసుకున్నారు. మేకప్ దగ్గర నుంచి అన్ని ఆయనకి మొత్తం ఓవరాల్ గా ఎండ్ టు ఎండ్ తెలుసు. అండ్ ఇంకొకటి మా పాప కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించిందండి. ట్రెడిషనల్ వేలో ఎలా ఉండాలి అనేది ఈ రోజుల్లో అది చాలా కష్టం మనం బయట నేర్చుకోవడం. సార్ దగ్గర అయితే అది కూడా వచ్చేస్తుంది. జాయిన్ చేస్తే పద్ధతులు కూడా బాగా నేర్పిస్తారండి.
పద్ధతులు కూడా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి. ఈవెన్ దో నేనైతే పిన్ టు పిన్ ఆయన ఆన్లైన్ అయినా సరే డ్రెస్ చిన్నగా బాగుపోయినా వెంటనే చేంజ్ చేసుకుని అంటారా? అది Comfort అన్నమాట. యా కంఫర్ట్ అండి. సార్ దగ్గర నేర్చుకోవడం అయితే కంఫర్ట్. నువ్వు చెప్పు, డాడీ మాటలు కాదు కానీ నీకేమనిపించింది సార్ గురించి? తనకి చాలా ప్రైజెస్ కూడా వచ్చినాయండి. స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసింది. షీ వన్ ఆల్మోస్ట్ 10 to 12 ఫస్ట్ ప్రైజెస్ ఇన్ డిఫరెంట్ కాంపిటీషన్. సూపర్ సూపర్. నువ్వు చెప్పరా మీ సార్ గురించి నీకేమనిపిస్తే అదే చెప్పు. సార్ దగ్గరే నేర్చుకుంటానని పట్టుబట్టావంటే డాడీ తోటి ఎందుకు చెప్పు ఒకసారి. అంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు, కేరింగ్ తీసుకుంటారు అందుకని. మరి కేరింగ్ తీసుకోవడమేనా, చెప్పడం కూడా బాగానే చెప్తారా? బాగా చెప్తారు. బాగా చెప్తారా బాగానే చెప్తారా? బాగా చెప్తారు. బాగా చెప్తారు. నీకు బాగా చెప్తారు. నీకు ఇష్టమేనా? డాడీ వాళ్ళు ఏమన్నా ఫోర్స్ చేస్తే వచ్చావు ఇందులోకి? నేను అడిగానని చెప్పి తాతగారు జాయిన్ చేశారు, ఆ తర్వాత డాడీ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేశారు. నువ్వు కంటిన్యూ చేస్తావు మరి ఎప్పటి వరకు? లైఫ్ టైం. వెరీ గుడ్ వెరీ గుడ్. మేడం నమస్తే. నమస్తే. ఏ ఊరండి మీది? మాది రాజమండ్రిలో ఉంటున్నాం అండి. అరవింద్ నగర్ లో ఉంటున్నాము. సార్ దగ్గర ఒక 1 year నుంచి పిల్లల్ని జాయిన్ చేసాము. సార్ దగ్గర పిల్లలు జాయిన్ అయ్యాక చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. సార్ ఏంటంటే పర్సనల్ కేర్ తీసుకుంటారు పిల్లల మీద. అసలు సరిగ్గా చేస్తున్నారా, స్టెప్స్ లేదా అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క పిల్లలు మీద కేర్ తీసుకొని వాళ్ళు స్టెప్స్ బెండింగ్ అవుతున్నారా ప్రాపర్ గా, హ్యాండ్స్ మూవ్మెంట్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా, ఒకవేళ లేదు అని అంటే ఇలా చెయ్యాలి అనేది సార్ నేర్పిస్తారు. ఇండివిజువల్ కేర్ తీసుకుంటారంటారా? ఇండివిజువల్ గా చాలా పర్ఫెక్ట్ గా కేర్ తీసుకుంటారు. మా పిల్లలు అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. బెండింగ్ అనేది ఫస్ట్ బిఫోర్ నేను జాయిన్ చేశాను, బట్ బెండింగ్ అనేది పిల్లలు బాగా చేసేవాళ్ళు కాదు. సార్ దగ్గర జాయిన్ అయ్యాక పిల్లల పర్ఫెక్ట్నెస్ అనేది ఉంది. మేడం ఇప్పుడు పిల్లల ఇంట్రెస్ట్ తో జాయిన్ చేశారా, మీ ఇంట్రెస్ట్ తో జాయిన్ చేశారా? నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసుకొని నా ఇంట్రెస్ట్, పిల్లలకి తెలియదు కదండి, నేను జస్ట్ నార్మల్ గా. ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే మరి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే సార్ ఏంటంటే ఓన్లీ క్లాస్ అంటే క్లాస్ అనే కాకుండా ఎలా ఉండాలి ఒక పద్ధతి కూడా నేర్పిస్తారు. మోటివేషనల్ గా ఇలా ఉంటే బాగుంటుంది అనేది పిల్లలకి అన్ని ఓన్లీ డాన్స్ మాత్రమే కాకుండా బిహేవియర్ కూడా నేర్చుకుంటారు. బిహేవియర్ క్యారెక్టర్ కూడా అనేది బిల్డ్ చేస్తారు పిల్లలకి. అంటే ఏంటి, ఇలా బొట్టు పెట్టుకోవాలి, ఎలా ఉండాలి, ఈ దాని వెనకాతల దానికి ఒక స్టోరీ చెప్తారు. ఇప్పుడు నార్మల్ గా పెట్టుకోండి అని మనం చెప్తాము, ఎవరు వినరు కదా మేడం. ఇప్పుడు రోజుల్లో ఒకప్పుడు అమ్మమ్మలో మా బెడ్ టైమ్ లో కథలు చెప్పేవారు, అది ఇప్పుడు లేదు కదండి. ఏదైనా కథ రూపంలో చెప్పింది అయితే పిల్లలకి బాగా గుర్తుండిపోతుంది. అంటే నార్మల్ గా ఇప్పుడు నార్మల్ గా అందరూ ఏంటంటే ఇలాగా పెట్టుకోండి అని మనము చెప్తాం పిల్లలకి, ఈ కలర్ పెట్టుకోండి, ఆ కలర్ పెట్టుకోండి అని చెప్తాం. మామూలుగా ఇంతకు ముందు అయితే బ్లాక్ కలర్ అలా పిల్లలు పెట్టుకున్నారు. లేదు మా సార్, మా గురువు గారు ఇలా చెప్పారు, ఇలా వినాలి, సార్ ఇలా చెప్తున్నారు, ఇలా ఫాలో అవ్వాలి, ఇలా ఉండాలి అంటే పద్ధతులు నేర్పించడం బట్టి పిల్లలు కొంచెం చేంజ్ అనేది బిహేవియర్. రోజుల్లో మీరు చెప్తున్న పద్ధతులు వింటేనే బాగున్నాయండి. పిల్లలు నేర్చుకుంటే మంచి విషయమే కదా. మంచి విషయం. సార్ నమస్తే, మీ పేరు? సూర్యప్రకాష్ అండి. మీ పిల్లల్లో ఇక్కడ 1 year అయింది జాయిన్ చేశాను అన్నారు కదా. అవునండి. ఈ 1 year లో మీకు ఏమైనా చేంజ్ కనిపించిందండి పిల్లల్లో? చాలా చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందండి, చాలా తక్కువ ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ప్రెసెంట్ అయితే కల్చరల్ పర్స్పెక్టివ్ ఎవరికి లేదండి, అసలు లేదండి. లేదని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే రోజులు వచ్చేసినాయి, ఇంకేం చేయలేములేండి. సో మా పిల్లలు అయితే మటుగా ఈ లాస్ట్ 1.5 year నుండి 1 year నుండి చాలా చేంజెస్ వచ్చినాయి అండి. దట్ టు డే చూస్తుంటే వీళ్ళని చూస్తుంటే కల్చరల్ పర్స్పెక్టివ్ గా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓపెన్ గా చెప్పాలంటే. మన పిల్లలు మన కళ్ళ ముందు ఏ రకంగా డెవలప్ అయినా మనం హ్యాపీయే కదా సార్. అంతే మ్యామ్. అంటే చదువు అనేది ఎవరైనా చదువుతారు, దట్స్ నాట్ ఎ మ్యాటర్. కాకపోతే కల్చర్ అనేది సేఫ్ గార్డ్ చేయాలి కదా మ్యామ్, ఇట్స్ అవర్ హెరిటేజ్. అందుకని మా పిల్లలిద్దరిని, ఆడపిల్లలిద్దరిని, నాకు ఉన్న 2 పిల్లలు, మా 2 లక్ష్మీదేవులు అనమాట. నిజంగా లక్ష్మీదేవులు సార్. ఈ రోజుల్లో ఆడపిల్లలు లేని వాళ్ళే కష్టం సార్, ఆడపిల్లలు ఉండాలి ఈ రోజులు. సో మా లక్ష్మీదేవుల్ని చూసి నేను హ్యాపీ అవుతానండి ఇప్పుడు. ఓకే అమ్మా, మీరు ఇంట్రెస్ట్ గా ఇష్టంగా నేర్చుకుంటున్నారా, మమ్మీ డాడీ బలవంత పెట్టారా? మీ సార్ ఎలా నేర్పుతున్నారు? మీకు నచ్చుతుందా లేదా? పర్వాలేదు, పర్ఫెక్ట్ గా చెప్పేయండి. బాగా చెప్తున్నారా? నమస్తే. నమస్తే అండి. మీ గురించి మీ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాగా చెప్పారండి. అంటే నార్మల్ గా నేను చాలా మందికి ఇలా మాట్లాడిస్తూ ఉంటాను, ఏదో చెప్పుకునో లేకపోతే ముందు ప్రిపేర్ అయ్యో ఏదో చెప్తున్నట్టు ఉండదు, కానీ నేచురల్ గా వాళ్ళ హార్ట్ లోంచి వచ్చిన ఫీలింగ్స్ లాగా తక్కువ ఉంటాయి. బట్ ప్రతి ఒక్కళ్ళు చాలా జెన్యున్ గా చెప్పారు. అంతా ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ వయసులోనే మీకు? సో ఇది నేను నేర్చుకున్నది మా గురువు గారి దగ్గర నుంచి. నేను అది
అక్కడి నుంచి ఆయన దగ్గర నేర్చుకున్నది. నా సొంతంగా నేను ఎప్పుడు ఏదే నేర్చుకోలేదండి. అంటే ఒక పిల్లని కానివ్వండి, మనతో ఉన్న వాళ్ళ చుట్టూ వాళ్ళని ఎలా చూడాలి, వాళ్ళని ఎలా టేకప్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అనేది మా గురువుల నుంచి వస్తున్న ఆచార్యం. ముందు మా తాతయ్య గారి దగ్గర శ్రీకారం ఇచ్చాడు. మా అక్కయ్య గారు ఫస్ట్ గురువు నాకు. మా అక్కయ్య గారి దగ్గర ఫస్ట్ ఓంకారం నేర్చుకున్నాను. అలా పసుమతి శ్రీనివాసమ్మ గారు, తర్వాత రామింగ శాస్త్రి గారు, తర్వాత వసంతగిరి గారు, అలా గురువులు అంటే వాళ్ళు ఎలా చూస్తున్నారో వాళ్ళ నుంచి నేను నేర్చుకునేది. నేను కొత్తగా ఏమీ నేర్చుకోలేదు. నా పిల్లలకి ఏంటంటే నాకన్నా ఇంకా బాగా చేయాలి వాళ్ళు పర్ఫార్మెన్స్. ఏంటంటే నేను ఒక మెట్టు అయితే నాతో పాటు ఇంకో మెట్టు వాళ్ళు నాకన్నా ముందెక్కాలని నేను ఎప్పుడు ఆశిస్తాను. అందుకనే వాళ్ళకి ఎప్పుడు ఎంత బెస్ట్ ఇవ్వాలనేది ఆశిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇವರು మా పెద్దక్కయ్య గారని, మా తాతయ్య గారి దగ్గర హేమాద్రి చిత్తమ్మల తీర్థ గారి దగ్గర నేర్చుకుంది. అంటే నాకు ఊహ తెలిసేసరికి తాతయ్య గారు కాలం చేయడం అంతా జరిగింది. ఆయన దగ్గర ఎటువంటి ఎలా నేర్చుకుంది ఏంటి మొత్తం అనేది కూడా మా అక్కయ్య గారు, మా అక్క పేరు వచ్చేసి నాగజ్యోతి హేమాద్రి. ఈ అక్క గారు ఒకసారి తాతయ్య గురించి చెప్తారు. నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు హేమాద్రి నాగజ్యోతి. మా తాతగారి పేరు హేమాద్రి చిదంబర దీక్షితులు గారు. ఆయన అసలు ఈ రాజమహేంద్రవరం అంటే కళలకు కాణాచి అనే ఒక పేరు ఉంటుంది. అయితే ఈ కళలకు కాణాచి అంటే ఈ నాట్యం అనేది అక్కడి నుంచి కూడా రాజమహేంద్రవరానికి ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం మా తాతగారే స్టార్ట్ చేశారు. అది చెప్పుకోవడం కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది. అయితే ఆయన మొదలు పెట్టే టైంకి అసలు ఈ మొత్తం అంతా కూడా ప్రాచీన కళ, అసలు ఇప్పటి వరకు కూడా అది ఎంతవరకు మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, వెంపటి చిన్న సత్యం గారు, వీళ్ళందరూ వాళ్ళ బాణీలో కూడా వాళ్ళ బాణి అండి. మా తాతగారిదంతా కూడా వాళ్ళ బాణియే. అయితే ఏంటి అంటే అప్పట్లో వీళ్ళందరూ బావమరుదుల పిల్లలు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మా తాతగారు ఈ రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరంలో గోదావరి గట్టు ఉంది కదండి, ఆ గోదావరి గట్టు దగ్గర ఉండేవాళ్ళు. అయితే ఏంటి అంటే పిల్లలు కూడా ఆ రోజుల్లో పిల్లలు కూడా అలాగే నేర్చుకునేవాళ్ళు. ముందు ఏంటి అంటే గురువు పట్ల పిల్లలకి భక్తి శ్రద్ధలు ఉండాలి. ఏదో మనం అంటే నిజానికి కూడా మేము ముందు నేర్పించేది, నేను కానీ మా తమ్ముడు కానీ ముందు నేర్పించేది అదే. ముందు పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు విద్య నేర్పిస్తారు. ముందు ఆ విద్యతో పాటు మనం పిల్లలకి విలువలు నేర్పించాలి. అంటే ఒక గురువు వస్తున్నారు, ఆ గురువు పట్ల మనం ఎలా ఉండాలి, మనం గురువు దగ్గర ఎలా నడవడిక ఎలా ఉండాలి, ఒక డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి, ఒక వాళ్ళంతా కూడా ముందు మా దగ్గర ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే మనం గురువు గారికి వచ్చిన తర్వాత నమస్కారం చేయాలి. కొంతమంది ఏమంటారంటే నమస్కారం చేయడం అంటే మేడమ్ కానీ గురువు గారు కానీ మనం ఇలా నమస్కారం చేయమన్నాము అంటే వెంటనే ఈ రోజుల్లో కొంచెం తల్లిదండ్రులు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలండి. అంతేగాని గురువు గారు ఏంటి ఇంత చాతస్థంగా ఉన్నారేంటి, నమస్కారం పెట్టమంటున్నారేంటి, ఇలా ఏంటి అలా ఏంటి అని ఈ రోజుల్లో తల్లిదండ్రులు అలా అనుకుంటే మాత్రం పిల్లలకి సగం ఇది పోయినట్టే. కాబట్టి పిల్లలందరికీ పేరెంట్స్ ముందు అర్థం చేసుకుని మన ప్రాచీన కళకి మనమే అర్థం పట్టాలి. అంటే ఏంటంటే మేడం గురువు గారు రాగానే నమస్కారం, లేచి నుంచి నమస్కారం చేయడం, గురువు దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా పేరెంట్స్ దగ్గర ఉండే సమయం కంటే గురువు దగ్గర ఉండే సమయమే ఎక్కువ. కాబట్టి మనం నేర్పించేది గురువు దగ్గరే ఎక్కువ నేర్చుకుంటారు. అది నేర్చుకున్న తర్వాత ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే వీళ్ళకి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది, వీళ్ళకి కాస్త చాతస్థం ఎక్కువైంది, ఈ రకమైన మాటలు అనేది మేము వింటున్నాం. కానీ ఇప్పుడు మా తాతగారి దగ్గర మేము ఎలా నేర్చుకున్నామో మేము కూడా మా పిల్లలకి అలాగే నేర్పిస్తున్నాం అండి. ఈ రోజుకి కూడా పిల్లలు వచ్చారు అంటే పేరెంట్స్ కూడా ముందు 2 చేతులు జోడించి నమస్కారం మేడం అనే చెప్తారు. మా తమ్ముడైనా సరే ఎప్పటికీ ఏదన్నా ఒక కార్యక్రమానికి వెళ్తున్నాడు అని అంటే వాడు ఇప్పటికే కాళ్ళకి దండం పెట్టకుండా వెళ్ళడం. అంటే అది మేము గొప్పగా ఫీల్ అవ్వట్లా. అది ఏంటంటే గురువు పట్ల వాడికున్న శ్రద్ధ. అలాగే అంటే ఏంటి ఇక్కడ గురువుకి వాడికున్న శ్రద్ధ అనంటే మా ఇంట్లో మా అక్కే కదా, లేకపోతే మా తమ్ముడే కదా, నాకు చేసేదేంట్లే, నాకు పెట్టేదేంట్లే అని మేము కూడా మా తాతగారికి మేము కూడా అలాగే ఇది చేసాం. కాబట్టి ఆయన మాకు నేర్పిన విలువలనే ఈ రోజున మేము మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం. మా పిల్లలు అంటే మా సొంతం, మా కళాశాల అనేది మా కుటుంబం. ఇదంతా కూడా మా కుటుంబం. మా దగ్గరికి ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా మా కుటుంబం. మా తాతగారు మాకు అదే నేర్పించారు. పిల్లలు మన పిల్లలు అనే
ఇది మాత్రమే మాకు నేర్పించారు. అంతేగాని వాళ్ళు ఏదో ఫీజులు ఇస్తున్నారు. ఒకటే అండి, డాన్స్ నేర్చుకునే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఏంటి అంటే మేము ఇచ్చే ఏదైతే మీకు ఆ విద్య కానీ విలువలు కానీ ఉన్నాయో మీకు జీవితాంతం ఉపయోగపడతాయి. అది మీరు వేరే వాళ్ళకి నేర్పించడానికి కానీ లేకపోతే మీరు సొసైటీలో ఎదగడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అంతే కదండి, అలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు గురువు పట్ల శ్రద్ధ భక్తులతోటి ప్రతిదీ నేర్చుకోవాలి. ఇక్కడే కాదు, ప్రతి విద్య అలాగే నేర్చుకోవాలి. ప్రతి విద్య అలా నేర్చుకుంటేనే, గురువు పట్ల వాళ్ళకి శ్రద్ధ ఉంటేనే వాళ్ళకి విద్య వస్తుంది. మా తాతగారు చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పారండి. మీ పేరు ఏంటంటే, ఇద్దరు శిష్యులు ఒక గురువు దగ్గర విద్యని అభ్యసించడానికని వస్తూ ఉంటారు. వాళ్ళు ఇద్దరు ఎలా నేర్చుకుంటారంటే, ఇదివరకు గురుకులంలో గురువుకి సేవ చేస్తేనే విద్య నేర్పేవాళ్ళు, అంతేగాని డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ గురువు నేర్చుకునేటప్పుడు ఏమైందంటే, ఒక పిల్లాడికి మాత్రం విద్య నేర్చుకున్నాడు, అన్ని విధాలుగాను విద్య నేర్చుకున్నాడు. అతను కాలం అయిపోయిన తర్వాత, అతను మొత్తం నేర్చుకున్న తర్వాత అతను వెళ్ళిపోయాడు. అయితే ఇంకో శిష్యుడు ఉన్నాడు, వాడికి ఎంతసేపు చెప్పినా రావట్లేదు. ఈ గురువు గారు ఆలోచిస్తున్నారట, ఏంటి పిల్లాడికి ఇంకా రావట్లేదు, ఇంకా ఎన్నిసార్లు ఎప్పటికీ ఈ పిల్లాడు నన్నే. వాడు మాత్రం గురువు గారు ఏం చెబితే అది అలా అంటే నీళ్ళలో బాగా అసలు గురువు చెప్పారు, కానీ వాడికి ఏంటో పాపం విద్య అవ్వట్లేదు. అందుకని ఈ గురువు గారు ఏం చేద్దాం అనుకున్నారంటే, ఒకసారి స్నానానికి అని చెప్పి చెరువు ఒడ్డుకి తీసుకెళ్లారు. అక్కడ ఏం చేశారంటే, అరే నేను ఇద్దరు స్నానం చేయడానికని చెరువులోకి దిగారు. చెరువులోకి దిగిన తర్వాత ఇద్దరు స్నానం చేస్తూ ఉండగా ఆ గురువు గారు అన్నారు, రే నువ్వు ముక్కు మూసుకొని నువ్వు ములగరా, ఎంతసేపు నేను చెప్పే వరకు కూడా నువ్వు దాంట్లోంచి లేవద్దు అంట. నువ్వు దాంట్లోంచి లేవద్దు అంటే సరే అని చెప్పని ఈయన ఒడ్డుపైకి వచ్చేసి ఈయన తల తుడుచుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఎంతసేపటికి గురువు గారు పైకి లేమ్మని చెప్పరు. ఇతనేమో ఊపిరి ఆగిపోయేంత పనికి వచ్చేసింది. అయితే చివరికి ఇంకొక నిమిషం ఆగితే అతనికి నిజంగానే ఊపిరి ఆగిపోతుంది. ఆ నిమిషంలో కరెక్ట్ గా గురువు గారు ఇంకా అయిపోయిందని చెప్పి గబగబా వెళ్ళి జుట్టు పట్టుకుని ఇలా పైకి లేపేటప్పటికి ఇతనికి ఊపిరి అందదు. గబగబా అతన్ని మన గుండెలవి ఛాతీ అవి నొక్కి చేసి అతన్ని మొత్తానికి బతికిస్తారు. ఏంట్రా బాబు నువ్వు అలా ఉండిపోయావు, నేనంటే నీకు అంత ఇదా ఏంటి, నా మీద అంత నమ్మకం ఏంటి, కొంచెంలో ఉంటే నీ ప్రాణం పోయేది, నేను రాకుండా ఉంటే ఏం చేసావు అని అంటే, గురువుగారు మీరు చెప్పారు కదా నేను అలా చేశానండి. కాబట్టి ఆ రోజు నుంచి కూడా గురువు గారు బీజాక్షరాలు రాస్తారు. అంటే ఈ రోజుల్లో కథ కాదండి నేను చెప్పేది, ఇప్పుడో పూర్వం కదా. అప్పుడు అతను నాలుకల్ని తెరవమని చెప్పి అతను నాలుక మీద బీజాక్షరాలు రాస్తాడు. అప్పటి నుంచి కూడా గొప్ప పండితుడు అయిపోతాడట. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముందు మనకు ఉండాల్సింది గురువు మీద నమ్మకం. అదే నమ్మకంతో ఇవి ఎవరైతే ఉన్నారో మా తమ్ముడి దగ్గర స్టూడెంట్స్ కానీ ఎవరైనా వాళ్ళందరూ కూడా అలాగే తన మీద నమ్మకంతో వీళ్ళు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మా తమ్ముడి గురించి అందరూ కూడా ఒక పాజిటివ్ గా మాట్లాడడం, అంటే శిష్యులు కూడా నేర్చుకోవడం. ఇంత పెద్ద మనం కళాశాల మనం రన్ చేస్తున్నాము అంటే మాకు మా తాతగారి నుంచి వచ్చిన విలువలే. సార్ ఇప్పటి వరకు మీరు చెప్పే విధానం ఏంటి, ఇవన్నీ పేరెంట్స్ మాటలో గానీ, మీ అక్కయ్య మాటలో గానీ, పిల్లల మాటలో గానీ మాకు అర్థమైంది. ఇప్పుడు ప్రజెంట్ మనం సమ్మర్ క్లాసెస్ అని మీరు రెగ్యులర్ గా సమ్మర్ క్లాస్ అనేది ఎప్పుడు పెడుతూనే ఉంటారు. ఇప్పుడు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, ఇప్పుడు హై స్టాండర్డ్ స్కూల్స్ ఉంటారు చూసారా, డిగ్రీ ఇంటర్, వీళ్ళకి ఏంటంటే నేర్చుకోవాలని ఒక ఆసక్తి ఉంటుంది. కానీ వీళ్ళు నేర్చుకునే టైంలో ఏంటంటే స్కూల్స్ అని కాలేజ్ అని ఇక్కడ నుంచి చదువు ప్రెజర్ ఎక్కువ అవుతూ ఉంటుంది వాళ్ళకి. అంటే బాగా చదవాలి, బాగా ఉద్యోగాలు తెచ్చుకోవాలని పేరెంట్స్ ఉంటే వాళ్ళకి మనసులో ఎక్కడో చిన్న గోడగా నేను కూడా డాన్స్ చేస్తే బాగుంటుంది. మా పేరెంట్ కొంతమంది చాలా మంది చూస్తాను, పేరెంట్ సార్ నేను నేర్చుకున్నాను అనుకుంటున్నాను కుదరట్లేదు అనకే మా అమ్మాయిని జాయిన్ చేశానంట. ఎలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఆ సెలవులు వస్తూ ఉంటాయి, సమ్మర్ సెలవులు. ఈ 40 days వాళ్ళకి ఏంటంటే డైలీ పెడతాను నేను. డైలీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒక 2 hours క్లాస్ పెట్టి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఫండమెంటల్స్ తర్వాత ఒక సాంగ్ ట్రైనింగ్ ఇచ్చి మన ఇక్కడ ఆనంద్ కళా కేంద్రం ఆడిటోరియం దాంట్లో మనం ప్రోగ్రామ్ ఇప్పిస్తాం. 40 days అయిపోయిన తర్వాత 41 days వీళ్ళకి ప్రోగ్రామ్ ఇప్పించి ఆ ప్రోగ్రామ్ సర్టిఫికెట్ మెమోస్ అలా ఇప్పిస్తూ ఉంటానండి నేను. ఈ 40 days ఇలా అంటే నేర్చుకోలేని వాళ్ళు, అవకాశం ఉండి నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది 40 days వర్క్షాప్ పెట్టడం జరిగింది. నేను యాక్చువల్గా 3 branches పెట్టాను, కొంతమూరు, చక్రధార బంధం, మోనంపూడి, సాయినగర్. ఈ 3 batches లో ఇంకా టైం అయితే నేను ఇంకా షెడ్యూల్ పెట్టలేదు. డేస్ అయితే ఈ April 21st నుంచి స్టార్ట్ అవుతుందండి. April 21st నుంచి June 4th వరకు ఇలా మనకి డైలీ క్లాసెస్ 40 days డైలీ ఉంటుంది. దాని తర్వాత ఎవరికైనా సార్ ముందు స్టార్టింగ్ ఏంటంటే ఒక 5 years ని స్టార్టింగ్ ఉంటుంది. తర్వాత ఇంకా ఏజ్ లిమిట్ ఉండదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఎవరైనా నేర్చుకోవచ్చు దీంట్లో. ఇక్కడ పెద్దవాళ్ళ వయసు వచ్చేసింది కదా మేము నేర్చుకోగలమా చేయగలమా అంటే పెద్దవాళ్ళే ఇంకా బాగా చేయగలరు పిల్లలకన్నా. ఎందుకంటే వాళ్ళకి ఒక పదం, ఆ పదానికి అర్థం అన్ని అర్థం అవుతాయి కాబట్టి వాళ్ళు ఇంకా బాగా అర్థమయ్యే చేస్తారు. సో ఏంటంటే ఎవరికైనా చేయొచ్చు, ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు కూడా, ఏజ్ లిమిట్ అయితే లేదు.